హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర మటన్ కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోంగూర మటన్ కోసం ముందుగా అయితే గోంగూరను అయితే ఈ విధంగా అయితే బాగు చేసేసుకున్నాను శుభ్రంగా. ఇప్పుడు గోంగూరనంతా శుభ్రంగా వాష్ చేసుకోవాలి, మురికి లేకుండా. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని గోంగూరని ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదు. శుభ్రంగా కడిగి ఈ విధంగా అయితే బాయిల్ చేసుకోవాలి గోంగూర అంతటిని కూడా. గోంగూర అంతా వేసిన తర్వాత సిమ్లో పెట్టుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. గోంగూర మగ్గేలోపు మరో పక్క కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. కూరకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు కొన్ని బిర్యానీ దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, 1 యాలక్కాయ, 2 లవంగాలు, జాజి పువ్వు. ఈ విధంగా ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ను కూడా వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత రుచికి సరిపడా కల్లుప్పుని అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. విజులు లేబర్ తీసి మూత పెట్టుకోవాలి. మరో పక్క గోంగూర అయితే ఉడుకుతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ గోంగూరను అయితే ఉడికించుకొని పక్కనగా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ కూడా శుభ్రంగా కడిగి రెడీగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయినాయి కదా, ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మటన్ను వేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మటన్ అంతా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా కలుపుకోవాలి. మటన్లో బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1 అర స్పూన్ వరకు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసిన తర్వాత విజిల్ పెట్టకుండా, అలాగే లబ్బర్ కూడా పెట్టకుండా ఈ విధంగా అయితే బాయిల్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిపోయినాయి. వాటర్ అంతా పీల్చేసింది. మటన్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. ఇలా కారం వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని ఇందులోకి మనం ఇప్పుడు మసాలా వేసుకుందాం. ముందుగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. ఈ విధంగా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా మటన్కి బాగా పట్టేటట్టు ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు వేసిన పొడి అయితే కర్బూజ గింజల పొడి వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా గోంగూర ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా గోంగూరను అంతటి వేసుకుని బాగా మటన్కు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను.
ఈ విధంగా నీళ్లు పోసిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే కూర అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అయితే డిలీట్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ గోంగూర మటన్ కర్రీ. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, గోంగూర మటన్ కర్రీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీలో ఎంతమందికి గోంగూర మటన్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, గోంగూర మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం.